అది కాదే ప్రశ్న. నా మువ్వల కన్నా నా చిన్నకున్న ఇంకేంటి నీ యూట్యూబ్ ఛానల్ నాన్వేషన్ వీడియోసా? వాణి ఉత్సదావుతున్నవారా ప్రశ్న? లేదంటే వాడు ఏరిగింది పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం తింటున్నావా? వైసీపీ మా అన్నకు ముడి మీద స్టాంపు పెట్టింది, తప్ప పెట్టింది. జగడన్న చేసి ఉన్నాడు, అందుకొరకే మాట్లాడాడు మా అన్న. ప్రశ్నిస్తా, నీ ప్రశ్నని మడత పెట్టుకోవాలన్నా ఏంటన్నా పెట్టుకోవాలి. మనం ఎవరిని ప్రశ్నిస్తున్నాం అంటే మా ఏడుకొండల ఎంకన్నా, మా తిరుమల తిరుపతి వెంకటేశ్వరు, మా కలియుగ దైవం మిమ్మల్ని ఎట్లా దొరకబట్టింది చూసినా అన్న ప్రశ్న అన్న. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మంచిగా చూస్తుంది ఉన్న ఆంధ్రప్రదేశ్ దిమాగ్ ఉన్నది. వైసీపీ జగన్ మీడియా ప్రతినిధులు పన్నిన కుట్రను పోలీసులు కనిపెట్టేశారు. తిరుమలలో పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల వీడియో లోగుట్టును రట్టు చేశారు. ప్రశ్న మాట్లాడరా, ప్రశ్న రావణ్ జోసఫ్ మాట్లాడరా, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడరా. అరే గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రశ్న మాట్లాడరా. పిఠాపురం పోయి పిల్లల నోట్ల మైక్ పెట్టే ప్రశ్న మాట్లాడరా. కైకలూరు పోయి ఒక్క కోణమే చూపించిన ప్రశ్న రావణ్ జోసఫ్ మాట్లాడరా. మాట్లాడరా లోపర్, మాట్లాడరా బ్రోకర్, మాట్లాడరా రుచ్చా ప్రశ్న మాట్లాడరా. ఆ గొర్రె బిడ్డల్ని ఎన్కేసుకునే ప్రశ్న మాట్లాడరా. అరే గొర్రె ఉచ్చ దాగే ప్రశ్న మాట్లాడరా. తిరుమల తిరుపతి దేవస్థానం మాట్లాడరా. ప్రజలేరా మాట్లాడరా. నీ వీడియోలు ఎవిరా గ్రౌండ్ రిపోర్టు. పవన్ కళ్యాణ్ సంకనాకుతున్నావా? పవన్ కళ్యాణ్ అటేటో పండుగ చేసుకొని పోతే పవన్ కళ్యాణ్ సంకనాకని పోతున్నావా? ఇంకేంటి నీ యూట్యూబ్ ఛానల్ నాన్వేషన్ వీడియోసా? వాడు భారతదేశంలో ఉండకుండా భారత రాజ్యాంగాన్ని పాటించకుండా వాణి ఉత్సదావుతున్నవారా ప్రశ్న? లేదంటే వాడు ఏరిగింది పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం తింటున్నావా? వాడు ఆడ ఎరిగితే నాన్వేషన్ గాడు బయట దేశాన్ని ఎరిగితే పార్సల్ తీసుకొని వచ్చి ఈడ పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం తింటున్నావా? వాణి పెండ మాట్లాడరా. వైసీపీ అంట, బాటల్స్ అంట, తిరుమల తిరుపతి అంట. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి మరికొందరితో కలిసి తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు పట్టుకెళ్లి మాట్లాడవా? మాటలు వస్తలేవా? గుడ్డి తడుకు అయినవా? కళ్ళు మింగినే. ఇప్పుడు వైసీపీ రాగానే మన కళ్ళు మింగుతాయి కదా. మొన్నక తల్లిని, 7 ఏళ్ల గర్భిణి తల్లిని కడుపు మీద అంటే గుడ్డినా కొడుకు అయిన ఆరా. అప్పుడు కూడా ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రా. మాట్లాడవారా ప్రశ్న? మాట్లాడవా? మాట్లాడరా లోపర్గా మాట్లాడు. కొంచెం 5 నిమిషాలు మీరు మాట్లాడరా. మాట్లాడరా రుచ్చా. మాట్లాడరా. 2 నిమిషాలు వీడియో మాట్లాడరా. మాట్లాడరా బ్రోకర్. మాట్లాడవా? మనము పులిని చూసి నక్క వాతలు వెత్తుందని ఒక సామెత తిన్నాం తెలుసా? అది మనం ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు కూడా. పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని గర్జించిన మాటలు, గర్జించిన ఒక అవాజ్ పవన్ కళ్యాణ్ లేవాడితే అతనికి ఒక హోదా, ఒక కుర్చీ దొరికింది అని, పులి కదా, ఒక హోదా ఒక కుర్చీ దొరికింది అని ఇప్పుడు నక్క. అరే అదే తిరుమల తిరుపతిలో బాటలు వాడేసి మన దొంగసాటిగా మనం మళ్ళా పవన్ కళ్యాణ్ టీటీడీ ఏడి సనాతన దైవం అని కొన్ని బోకు మాటలు మాట్లాడుతుంటే అది పులి నక్క వాతలు పెట్టుకుంది. నక్క పులి అద్దు నాకు నక్కద్దు. నా బోకుగా నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న రావణ్ జోసఫ్ ఎదురా రిపోర్టు, ఎదురా గ్రౌండ్ రిపోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం రా. అది నాన్వేషన్ కానీ షెడ్డి కాదు, నాన్వేషన్ కానీ టోపీ కాదు, నాన్వేషన్ కానీ పిచ్చకుండ్ల మాటలు కాదురా. తిరుమల తిరుపతి దేవస్థానం రా. చెప్పాలి కదా. ఎంకన్నా జోలికి వస్తే పెంకలు వలుగుతాయి కదా. ప్రశ్న మాట్లాడరా.
అరే మాట్లాడరా గుడ్డోడా, కనబడతలేవా? పంపేనా గుడ్డినా కూడా ప్రశ్నిస్తా, నీ ప్రశ్నని మడత పెట్టుకోవాలన్నా ఏంటన్నా పెట్టుకోవాలి. మనం ఎవరిని ప్రశ్నిస్తున్నాం? పిఠాపురం పోయిన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాం మనం. పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ సంకనాకుతున్నామా మనం? లేదంటే వాడు భారతదేశంలో ఉండడు, నాన్ వేసిన వాడు, వాడు ఎక్కడెక్కడో ఉండి మాట్లాడతాడు, వాడి సంకనాకుతున్నావా? లేదంటే వాడు ఏరిగే తిన్నా పొద్దుకి మధ్యాహ్నం తింటున్నావా? కనబడతలే. తిరుమల తిరుపతి దేవస్థానం అంట, మాట్లాడరా. అది కాదే ప్రశ్న అన్న, నా మువ్వల కన్నా నా చిన్నపున్న అన్న, మనం ఛానల్ దేనికి ఎట్టినామే ప్రశ్న అని? పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానిక? దానికి ఛానల్ దేనికి ఎట్టినాం మనం? పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానిక? మరి వైసీపీ చేసే తప్పులన్నా ప్రశ్నించద్దా? నేను అది ఎందుకన్నా ఇవన్నీ, ఏదన్నా 2 రోజులు 3 రోజులు అయినా చూడటి టైం ఇవ్వాలి కదా, నీకు కూడా టైం ఇవ్వాలి కదా ఫ్రెండ్స్, టైం ఇవ్వాలి అని అన్నకు 3 రోజులు టైం ఇచ్చిన. ఏదన్నా అంటే మా 7 కొండల ఎంకన్నా, మా తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు, మా కలియుగ దైవం మిమ్మల్ని ఎట్లా దొరకబట్టి చూసినా అన్న ప్రశ్న అన్న? మాట్లాడే గిట్లా దీన్ని మాట్లాడదు అన్న. అతే రావా, నాకు రావా అంటే దీని గురించి మాట్లాడితే రావు. ఓకే అన్న, అర్థం చేసుకున్నాను. ఇక అర్థం చేసుకున్న వాళ్ళు ఉండరు కదా మనలక్క, సో అర్థం చేసుకున్నా అంటే రావు కదా. ఓకే ఇక అంటే ఇక వైసీపీ మన ముడ్డికి పెట్టింది స్టాంపు, ఇట్లా నాకు తెలియదు అన్న. అంటే చెప్పాలి, ఇంకా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ కామెంట్ వేసి. ఇక వైసీపీ మా అన్నకు ముడ్డి మీద స్టాంపు పెట్టింది, టప్ప పెట్టింది. జగన్ అన్న చేసి ఉన్నాడు, అందుకొరకే మాట్లాడాడు మా అన్న. ఇది అంటే తిరుపతి వెంకన్న స్వామి నీకు దైవం కదా, మాట్లాడవా? పవన్ కళ్యాణ్ లడ్డు విషయం మాట్లాడి ఇట్లా హోందాగా నిల్చున్నాడు, సబూత్ కూడా అయింది, ప్రూవ్ కూడా అయింది, కలిసి అయిందని ప్రూవ్ అయింది. కానీ ఇదేంటి దొంగ పనులే అన్న? మరి చెప్పరా అదే అన్న, నీ భుజం మీద ఎవరైతే చేసిండ్రు, నీ ముడ్డికి టప్ప ఉన్నది, ఆ టప్ప మనుషులకు పెద్ద మనుషులకు చెప్పాలి. మనం తప్పు చేసి ఇట్లా ఎంకన్నా ఏదో పల్లెటూరులో ఆటూరులో అయితే నడుస్తుంది, అట్లు ఉన్నాయి. ఎంకన్నా 7 కొండలు ఎక్కడున్నా చూస్తాడు, కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తాడు కదా. చూసుకో అన్న, చూసుకోరాదే, చెప్పరాదే అన్న, చెప్పాలి. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు అని చెప్పాలి మరి వాళ్ళకు. అది ఒక హిందీలో డైలాగ్ ఉంటుంది, క్యా గుండా బనేగారే అని. చెప్పాలన్నా, నువ్వు చెప్పాలా? చెప్పన్నా కొంచెమా మంచిగా మన వాళ్ళకు అర్థమయ్యేటట్టుమా. ఇటువంటి చిల్లర వ్యాపారాలు కొంచెం తక్కువ చేయమని చెప్తా అదన్నా, చెప్పా. అది కూడా ఉన్నది మనకు టప్పా ఉన్నదిగా, మర్చిపోయినా నేను కూడా. సరే ఓకే ఫ్రెండ్స్, ఇక మాది కూడా గట్ల, మా అన్నకు తప్ప ఉన్నది, సో ఏం చేయలేడు మా అన్న. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే అండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా వేసుకున్నావా. జై హింద్. మరి 7 కొండలవాడ వెంకటరమణ అన్న గోవిందా 2 వచ్చినాయి కదా, అంటే 2 ఒకట్లు వచ్చినాయి కదా, ఈసారి ఒకటే వచ్చేటట్టు ఉన్నది. మరి చూసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మంచిగా చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ దిమాగ్ ఉన్నది. ఓకే, జై హింద్.